ఒకప్పుడు ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా వాలిపోయి బాధిత కుటుంబ సభ్యుల తలనిమిరి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు మాత్రం ప్రజల దగ్గరికే వెళ్లడం లేదు. కల్తీ పాలు, బాణసంచా ప్రమాదాలు, డయేరియా వంటి ఘోర విషాదాలు జరుగుతున్నా ఆయన మాత్రం బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అవుతున్నారు. పార్టీ నేతలను పరామర్శించే టైం ఉంది కానీ సామాన్య ప్రజలను పట్టించుకునే తీరిక లేదా అని అందుకే షర్మిల ప్రశ్నించారు. కాస్త ఆలోచిస్తే నిజంగానే ఆయన ప్రజలపై అలిగారని అనిపించడం సహజం. చెరువుపై అలిగి కడుక్కోకపోతే నష్టం నీకే కానీ చెరువు కాదు అన్న సామెత జగన్కి సరిగ్గా సరిపోతుంది. ప్రతిపక్ష హోదా కోసం కోర్టులను ఆశ్రయించి స్పీకర్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఆయన తనకు ఈ పరిస్థితి రావడానికి ప్రజలే కారణమని వారిపై అలకపూనినట్లుగా కనిపిస్తోంది. అసెంబ్లీకి వెళ్లనని భీష్మించుకొని కూర్చోవడం, కనీసం బాధలో ఉన్న ప్రజలను పలకరించకపోవడం చూస్తుంటే ఆయన ప్రజలారా మీరు నన్ను ఓడించారు కాబట్టి నేను మీ దగ్గరికి రాను అని ఒక రకమైన సైలెంట్ వార్ ప్రకటించినట్లు కనిపిస్తోంది. ఆ రోజు 151 సీట్లతో వెలిగిన నాయకుడు ఈ రోజు 11 సీట్లకు పడిపోయి కనీసం మాట్లాడే అవకాశం కోసం, ప్రతిపక్ష హోదా కోసం ప్రాధేయపడాల్సిన పరిస్థితి రావడం నిజంగా రాజకీయ విచిత్రమే. అసెంబ్లీలో మైక్ దొరకదని సభకు వెళ్లడం మానేసిన జగన్ బయట జనాల్లోకి వెళ్లడానికి కూడా అడ్డంకులు వెతుక్కుంటున్నారు. ఆయన కేవలం అధికారం ఉన్నప్పుడే ప్రజలు కనిపిస్తారని, ఓడిపోయిన బాధలో నా దగ్గరికే అందరూ రావాలని, నేనెవరి దగ్గరికి వెళ్ళను అన్న అహంతో ఉన్నారని ఎవరైనా అనుకుంటే అందులో తప్పేం లేదు. జగన్ ప్రజలతో ఈ దూరం ఇలాగే కొనసాగితే మాత్రం వైసీపీ రాజకీయ పునర్జీవం అసాధ్యం. పాదయాత్రలతో అధికార పీఠాన్ని అందుకున్న నేత ఇప్పుడు ప్యాలెస్ గోడల మధ్య ఉండిపోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు కావచ్చు. కానీ 3 ఏళ్ల పాటు బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అవుతానని, చివరి 2 ఏళ్లు మాత్రమే ప్రజల్లో ఉంటానని ఆయన గతంలోనే చెప్పుకొచ్చారు. అందుకే ఆయన అలకపాన్పు మరో ఏడాది వరకు సాగే అవకాశం ఉంది.